సంధ్య అత్తమ్మ అన్నం తినలేగా సరిగ్గా. చిక్కుడుకాయ నువ్వు పప్పు తినాలనిపించలే అత్తమ్మ. పుల్ల అయ్యి పుల్లగా తినాలనిపించింది. అయ్యో అప్పుడే చెప్తా అయిపో కదా. పుల్ల పుల్లగా అంటే వెంటనే అత్తమ్మ నాకు ఇష్టమైన రోట్లో నూరిన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేసి పెట్టారు. ఇందుకోసం కడాయిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో టమాటాలు కూడా వేసుకొని పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టేటప్పుడు అందులోనే కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటే సరిపోతుంది. కానీ రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయా, మిక్సీ పట్టేసుకునేటప్పుడు వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళలో కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత పచ్చడిని డైరెక్ట్గా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సంధ్య అత్తమ్మ ఇగో పుల్ల పుల్ల టమాటా చట్నీ థ్యాంక్స్ అత్తమ్మ. తినేసేయి. ఏ మాట కామాట వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే ఆహా